ఆంధ్రప్రదేశ్లో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జగ్గయ్యపేటను మంచాన పడేసింది. ఇప్పటివరకు 2 చనిపోగా భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జగ్గయ్యపేటలో డయేరియా టెన్షన్ కంటిన్యూ అవుతోంది. 8 గ్రామాల్లో బాధితులు అంతకంతకు పెరుగుతూ ఉన్నారు. షేర్ మహమ్మద్పేట, చిల్లకల్లు, మక్కపేట, వత్సవాయి, అనుమంచిపల్లి, బుధవాడ, గండ్రాయి, దేచుపాలెం గ్రామాలతో పాటు జగ్గయ్యపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో అతిసార ప్రబలింది. 100 మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది వైద్యులు 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో జగ్గయ్యపేటలో 2 రోజుల పాటు చికెన్, మటన్, చేపల అమ్మకంపై నిషేధాన్ని విధించారు. డయేరియా బారిన పడ్డ వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. వాంతులు, విరేచనాలతోటి బాధపడుతూ జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న రోగులను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. అధికారికంగా 58 కేసులు మాత్రమే నమోదైనట్టు మంత్రి చెప్తున్నారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు సత్యకుమార్ సూచించారు. జగ్గయ్యపేటను వణికిస్తోన్న డయేరియాపై గ్రామీణ, పంచాయతీ, మున్సిపల్, హెల్త్ అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. హెల్త్ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు కూడా ఈ రివ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుతం పరిస్థితి, ముందస్తు జాగ్రత్త చర్యలపై ఫోకస్ పెట్టాలని అధికారులకు సత్యకుమార్ సూచించారు. వాటర్ పైప్ లైన్స్కు సంబంధించిన మరమ్మతులు వంటి చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. వాటర్ శాంపిల్స్ని ఎప్పటికప్పుడు టెస్ట్ చేయాలని ఆదేశించారు. బాధితులకు వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలుషిత నీటి కారణంగానే డయేరియా ప్రబలుతోందని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా తాగునీటి నిర్వహణ సరిగా లేకపోవడం, డ్రైనేజ్ వాటర్ కలవడం వల్లనే కేసులు ఎక్కువగా వస్తున్నాయంటున్నారు సత్యకుమార్. ఈ జగ్గయ్యపేటకు సంబంధించి ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తూ ఉంది. గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం, వాటి పైగా ఈ డ్రైనేజ్ కాలువల పైననో కాలువల పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే, కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామని కూడా చెప్తున్నారు. 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించడం ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిర్వహణ లేకపోవడం చాలా చోట్ల చెప్తున్నారు. 6 నెలల నుంచి 8 నెలల నుంచి జీతాలు కూడా సక్రమంగా శానిటేషన్ సిబ్బందికి అందడం లేదు. రాజకీయ విమర్శలు చేయడం కాదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత. డయేరియా బాధితుల కోసం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 40 బెడ్లను ఏర్పాటు చేశారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం నేను ఉన్నా. ఇక్కడ 40 బెడ్లతో డయేరియా పేషెంట్స్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఉన్నటువంటి బెడ్లన్నీ కూడా ఫుల్ అయిపోయి, ఇక్కడ మాత్రమే కాదు బయట ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 100 మందికి పైగా బాధితులు డయేరియా బారిన పడ్డారు. అందులో పిల్లలు కూడా ఎక్కువ శాతం ఉన్నారు. వాంతులు, విరోచనాలతో తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వాళ్ళ పిల్లల పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. అసలు సమస్య ఏంటి డయేరియాకి? వాంతులు, బాబుకి వాంతులే అయినాయి, ఎక్కువ వాంతులు. మీ ఏరియాలో వాటర్ సమస్య ఏమైనా ఉందా? వాటర్ ఉందండి, పచ్చగా వస్తున్నాయి, వాటర్ బాగా రావట్లా. వాటర్ ప్రాబ్లము, ఏం ప్రాబ్లము మాకైతే ఇప్పుడు దాకా తెలియట్లేదు. దేనివల్ల ప్రాబ్లం వచ్చిందో పిల్లలకి, వాంతులు, విరోచనాలు. ఎందుకని డయేరియా సోకుతుంది అనే దానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు గుర్తించలేకపోయారు. కానీ అన్ని చోట్ల ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ముందస్తుగానే ఎవరు కూడా దాని నుంచి చనిపోయేటటువంటి పరిస్థితికి వెళ్లకుండా అన్ని ఆసుపత్రుల్లో ఆదేశాలు ఇవ్వడమే కాదు, ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలని చెప్పి కూడా సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. షేర్ మహమ్మద్పేటలో మంచినీటి చెరువు మురికి కాలువలా మారింది. దానికి సంబంధించిన సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉన్నటువంటి ఓ గ్రామంలో, షేర్ మహమ్మద్పేటలో నేను ఉన్నాను. బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తున్నది మురికి కాలువ, మురికి చెరువు కాదు, మంచినీటికి ప్రాథమికంగా ఉపయోగించేటటువంటి ఒక చెరువు. సో ఇక్కడ మనం చూస్తే గనక ఎటు చూసినా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ చెరువు ఉంది. మనం చెరువు దగ్గర నుంచి వాటర్ ఫిల్టర్ చేస్తున్నటువంటి బావి ఏదైతే ఉందో ఆ బావి దగ్గరికి మనం వెళ్దాము. సో ఈ బావి ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచో కూడా వాడుతున్నటువంటి బావి. సో ఈ చెరువులోంచి వచ్చేటటువంటి కొంత నీరు అండ్ అలాగే స్థానికంగా 3 మోటార్ బావిలు వేయడం జరిగింది. సో వాటి ద్వారా కొంత నీరు
మొత్తం కూడా ఇక్కడ చేరి ఫిల్టర్ చేస్తారు. కొంతమంది స్థానికులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బావిలోకి వచ్చే వాటర్ మొత్తం కూడా ఈ చెరువులో నుంచి మురికి వాటర్ కనుక వస్తాయి. దాని దగ్గర ఫిల్టర్లు లేవు, ఏమీ లేవు. దాని దగ్గర జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదని గత 5 ఏళ్ళు కూడా మేము చెప్తూనే ఉన్నాం. ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా ఈ బావి దగ్గరకు వచ్చి స్పందించిన అనే మాట లేదండి. హెచ్ఆర్ వ్యాధి వచ్చిన తర్వాతనే ఇప్పుడు అంతా గ్రామాలకు వచ్చి అడుగుతున్నారు. కానీ గతంలో ఉన్న సమస్యల వల్ల ఎవరు రాలేదు, ఎన్నిసార్లు ఫైట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్కి సంబంధించి మాత్రం ఫిల్టరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి వాటర్ పరిశుభ్రమైన నీరు వాళ్ళని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు వచ్చినటువంటి డయేరియా సమస్య కాదు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇక్కడ రిపీట్ అవుతూ ఉన్నాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు వాటర్ ప్లాంట్ ఇచ్చి మంచినీటిని అందించాలి అని చెప్పి కూడా గ్రామస్తులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.